హాయ్ హలో అండి, వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే దసరా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున. సబ్స్క్రైబర్స్ అందరూ ఈ దసరా మరింతగా బాగా జరుపుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు మీకు పైన ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన ఇంటికి మనం గుమ్మడికాయ తీసుకొట్టాలి. కార్లకి గ్రామ దేవత దగ్గర గుమ్మడికాయ, టెంకాయ, నిమ్మకాయ తీసుకొట్టాలి. అలాగే ఇంటికి కూడా మన ఇంటికి మనమే గుమ్మడికాయ, టెంకాయ, నిమ్మకాయతో దిష్టి తీసి కొట్టుకుంటే చాలా మంచిదన్నమాట దసరా రోజున. అలాగే మన ఇంట్లో ఉన్న వస్తువులు ఉంటాయి కదా, వాషింగ్ మిషన్ కానీ, మీటర్లు కానీ, మోటార్స్ కానీ, ఏదైనా వెహికల్స్ కానీ అన్నిటికీ మనం భగవంతునికి ప్రార్థించుకుంటాం అనమాట. ఎందుకంటే ఆయుధ పూజ కాబట్టి. సో మీరు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం మన ఇంటికి పూజ స్టార్ట్ చేస్తాం. మన ఇనుప బీరువా తెచ్చి మన ఇంట్లో పెట్టేశాము. కోవచ్చు మీరు ఇనుప బీరువాలోనే మొత్తం అందరం మా తోచిన డబ్బులన్నీ పెట్టిపల్లి కోసం అందరం డబ్బులు వేసి లోపల దాపెట్టుకున్నాము. చూసుకోవచ్చు మన బీరువా ఎలా ఉందో. ఇప్పుడు దానికి టెంకాయ కొట్టి మనం పూజ చేసుకుంటాం. ఇంటికి మేము దిష్టి తీయడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి 3 సార్లు రైట్ సైడ్కి, 3 సార్లు లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా 3 టైమ్స్ చేసిన తర్వాత మనము గుమ్మడికాయని పగలగొడతాం అనమాట. ఇప్పుడు ఒక అబ్బాయిని పిలిచిన అబ్బాయి కర్పూరం వెలిగిస్తూ ఉన్నాడు అనమాట. కర్పూరం వెలిగించి గాలి ఎక్కువగా తగులుతుందండి. గాలి వల్ల కొంచెం ఇదిగా ఉంది. సో కవర్ ఇదవుతుంది కానీ బట్ లోపల ఉండే కర్పూరం అనేది మాత్రం కొంచెం ఇదిగా ఉండట్లేదు. సో ఆ కవర్ని రిమూవ్ చేసేసి సో తర్వాత కర్పూరం వెలిగిస్తాం అనుకుంటున్నాను. కర్పూరం అయితే వెలిగిందండి. ఇప్పుడు చూసుకోవచ్చు మనం రైట్ సైడ్కి 3 టైమ్స్ మన ఇంటిని చూపిస్తూ తీయాలన్నమాట. 3 చుట్లు. అంటే ఏంటంటే మనకి ఎటువంటి దిష్టి మన ఇంటికి తగలకుండా మనం చేసుకునే ఒక పరిహారం లాంటిది అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ మళ్ళీ అలాగే సేమ్ టైము 3 టైమ్స్ అనాలి. అలాగే 3 టైమ్స్ అయిపోయిన తర్వాత మనం స్ట్రైట్గా 3 టైమ్స్ అనాలన్నమాట. మన ఇంటికి 3 టైమ్స్ అన్న తర్వాత అప్పుడు మనము గుమ్మడికాయని కర్పూరం పక్కకు తోసిన తర్వాత గుమ్మడికాయని పైనుంచి కిందకి కొట్టాలి గట్టిగా. అలా కొట్టిన తర్వాత పగలలేదు, ఎందుకంటే కింద నేల గట్టిగా లేదనమాట. సో ఒక 2-3 టైమ్స్ కొట్టిన తర్వాత డిఫరెంట్ పార్ట్స్గా దాన్ని డివైడ్ చేసి ఎరుపు కుంకుమ ఉంది కదా, కుంకుమని దానిపైన పూయాలి. ఇప్పుడు కుంకుమని దానిపైన వేసిన తర్వాత బాగా కలుపుకొని ఎర్రగా చేయాలి. ఎర్రగా చేసిన తర్వాత చేతికి ముద్ర రూపంలో చేతికి బాగా కలర్ని తీసుకొని ఇప్పుడు మన ఇంటి గుమ్మానికి లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ వచ్చి లెఫ్ట్ సైడ్ వేయాలి, లెఫ్ట్ హ్యాండ్ వచ్చి రైట్ సైడ్ వేయాలన్నమాట. కుంకుమ 2 చేతులకి బాగా అయ్యే విధంగా, అంటే ముద్ర బాగా పడి మనకి దిష్టి తొలగిపోయేదానికోసం నేను కుంకుమని బాగా పూస్తూ ఉన్నాను. ఆ కుంకుమ బాగా చేతికి అయిన తర్వాత మనం ఇప్పుడు రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ సైడ్ వేసాను, లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ సైడ్ అయితే మాత్రం ముద్ర వేయడం జరిగింది. సో ఇంతటితో మనకి గుమ్మడికాయ దిష్టి తీసే కార్యక్రమం అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ ఏంటంటే టెంకాయని కూడా సేమ్ అదే పొజిషన్స్లో నేను చెప్పాను కదా, 3 టైమ్స్ రైట్కి, 3 టైమ్స్ లెఫ్ట్కి, 3 టైమ్స్ స్ట్రైట్కి టెంకాయతో పైన కర్పూరాన్ని పెట్టాలి. మేము కవర్లు ఉన్న కర్పూరం తీసుకొచ్చామండి. బిళ్ళలు అయితే కొంచెం రిస్క్ లేకుండా ఉండేది. కవర్లతో తెచ్చిన కర్పూరం ఏమవుతుందంటే, సో కవర్లు కాలుతున్నాయి కానీ గాలికి కర్పూరం అనేది ఇదిగా లేదనమాట. సో మా పాప అండి, మా బ్రదరు, మా అమ్మ వాళ్ళందరూ ఉన్నారు. అండ్ మీరు చూసుకోవచ్చు 3 టైమ్స్ రైట్ సైడ్ అయితే తిప్పడం జరుగుతుంది. మన గృహానికి చూపిస్తూ ఎదుటి భాగంలో సేమ్ అదే విధంగా మనం గుమ్మడికాయని అయితే ఎలా దిష్టి తీసామో అదే మాదిరి ఇప్పుడు లెఫ్ట్ సైడు 1 టైం అయింది, 2 టైం అయింది, 3rd టైం కూడా మనం అలాగే అంటూ మనం దిష్టి తీయాలి. నెక్స్ట్ ఏంటంటే 3 టైమ్స్ స్ట్రైట్గా పైనుంచి కిందకి చూపిస్తూ దిష్టి తీయాలి. ఆ తర్వాత కర్పూరాన్ని ఇప్పుడు కింద వేసిన తర్వాత గట్టిగా అనేది కొట్టాలి. సో మనకు నేల గట్టిగా లేదనమాట, అందువల్ల అయింది. మళ్ళీ నెక్స్ట్ టైం ప్రయత్నించాను, పూర్తిగా అయితే పగిలిపోవడం అయితే జరిగింది. అంటే మన దిష్టిని తొలగించే విధంగా మనం ప్రయత్నం చేయాలి అన్నమాట. థర్డ్గా ఏంటంటే ముఖ్యమైనది నిమ్మకాయతో అనేది దిష్టి తీస్తామన్నమాట. నిమ్మకాయ పైన కర్పూరాన్ని ఉంచి 3 టైమ్స్ రైట్ సైడు,
3 టైమ్స్ లెఫ్ట్ సైడ్ ఉంచిన తర్వాత మనము స్ట్రైట్గా 3 టైమ్స్ అనాలి పైనుంచి కిందకి. అంటే గృహానికి పట్టిన దిష్టి ఏదైతే ఉందో అది తొలగించేదానికి 3వ ప్రయత్నం అన్నమాట. కర్పూరం పైకి పడుతూ ఉంది, కొంచెం చిన్నగా దిష్టి తీస్తూ ఉన్నానన్నమాట. 3 టైమ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ నిమ్మకాయ కింద వేసి రాయితో దాన్ని గట్టిగా కొట్టి పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాత దానికి కుంకుమని అద్దాలన్నమాట. కుంకుమని అద్దిన తర్వాత 2 సైడ్లు చేతులు అలా పెట్టి పిండాలి. ఆ పిండిన దాన్ని తర్వాత స్ట్రైట్గా ఎట్లా అనేసిన తర్వాత పక్కకి విసిరివేస్తాం అనమాట. ఈ చేతిలో నిమ్మకాయ ఎటు సైడు, ఆ చేతిలో నిమ్మకాయ ఎటు సైడు. పూజ అయిపోయిన తర్వాత మనం అమ్మవారి గుడి దగ్గరికి మన కారు జరిగింది. కారు అయితే చూసుకోవచ్చు కదా, మనం కాళ్ళు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాము. ఇప్పుడు మనం మాలలు, కర్పూరం కడ్డీలు అన్నీ వెలిగించి గుమ్మడికాయ దిష్టి తీసి ఈ పూజ అయిపోయిన తర్వాత మనం తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దాం. చూసుకోవచ్చు, అమ్మవారికి అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దిష్టి తీసి కొడతాం అన్నమాట. ఇదే మా ఊరి అమ్మవారు. కార్ కీసు, బైక్ కీస్ అన్నీ అమ్మవారి పాదాల దగ్గర ఉంచాము. అమ్మవారికి మొక్కున్న తర్వాత మన బేగాలు తీసుకుందాం. అన్నీ జయం జరగాలని మహాతల్లి దయ వల్ల. పూజారి మా మామగారే ఇప్పుడు మొత్తం అన్ని టైర్ల కింద నిమ్మకాయలు పెడుతున్నారు. పూర్తిగా డెకరేషన్ అయితే చేయడం జరిగింది. కార్లు పెట్టిన తర్వాత సిచ్యువేషన్ అనమాట. నిమ్మకాయలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాలలు డెకరేషన్ చేసిన తర్వాత మన కార్స్ ఇలా ఉన్నాయన్నమాట. అలాగే కార్లు అన్నిటికీ ఇప్పుడు గుమ్మడికాయ దిష్టి తీయడం జరిగింది. అది తీసిన తర్వాత వాటిని కుంకుమతో ఎర్రగా చేసి ముద్ర వేస్తున్నారు కార్లన్నిటికీ. ఆ తర్వాత ఇప్పుడు టెంకాయతో దిష్టి తీసుకొడతారు. అలాగే మీరు చూసుకోవచ్చు, టెంకాయని కూడా దిగదీసి కొట్టేస్తూ ఉన్నారు. గాలి ఎక్కువగా ఆడుతుంది, అందువల్ల కర్పూరం ఆగిపోతూ ఉంది. అన్నిటికీ దిష్టి తీసి టెంకాయ దిగదీసి కొట్టేస్తారనమాట. తర్వాత నిమ్మకాయ ఉంటుంది. చూసుకోవచ్చు, కార్లకు అనేది ఫుల్గా టెంకాయతో 3 సార్లు దిగదీసి కొట్టేస్తే మనకి ఎటువంటి దిష్టి ఉన్నా సరే బద్దలు పటాపంచలు అయిపోతుంది అంటారు కదా. చూసుకోవచ్చు మీరు ఎలా దిష్టి అయితే తీయడం జరుగుతుందో. మా పూజారి గారు 3 సార్లు అలా అనిన తర్వాత కర్పూరం కిందకి వేసి గట్టిగా కొడతారు. అది అన్నీ దిష్టి తీసేసిన తర్వాత ఒక ట్రిప్ తిప్పేసి మన ఇంటి దగ్గర పెట్టేసాము. ఇప్పుడు మన స్వామికి కూడా ఇప్పుడు గుమ్మడికాయ, టెంకాయ, నిమ్మకాయ దిగదీసి కొడతాం. స్వామివారి దగ్గరకు వచ్చాము. ఇప్పుడే మనం తెచ్చిన గుమ్మడికాయ, టెంకాయ, కర్పూరం కడ్డీలు అన్నీ స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి దిష్టి తీసి కొట్టేద్దాం టెంపుల్ ముందర. చూసుకోవచ్చు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడం జరిగింది. 3 సంవత్సరాలు అయిపోయిందండి టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యి. స్వామివారికి ఇవాళ మనం దసరా రోజు ఆయనకి కూడా దిష్టి పడి కొంతమంది కళ్ళు దిష్టి పడుతున్నాయి. ఆ దిష్టి ఇరుగుడు అవ్వాలని స్వామికి విభూతి, టెంకాయ, నిమ్మకాయ దిగదీసి కొట్టేస్తే జయం జరగాలి అందరికీ. చూసుకోవచ్చు, ఇప్పుడు గుమ్మడికాయ అయితే దిష్టి తీసి కొడతా అన్నారు. కర్పూరం ఇరిగించండి. దిష్టి అయితే తీయడం జరుగుతుంది. గాలి వల్ల ఆగిపోతా ఉందన్నమాట. చూసుకోవచ్చు, దాంట్లో డబ్బులు ఉంటాయి కాబట్టి పిల్లలు తీసుకుంటా అన్నారు. ఉత్సాహం అన్నమాట, దసరా ఉత్సాహం. గురేంద్ర నెంబర్ 1 అనుకుంటా, మొత్తం లాగేసాడు. ఓడే ఎక్కువ పోర్షన్ ఓడే లాగేసాడు, బలాదుడు కాబట్టి గురేంద్ర లాగేసాడు. కుంకుమ ఎక్కువ పోయింది. స్వామివారిని మీరు చూసుకోవచ్చు, గుమ్మడికాయ అయితే దిగదీసి కొట్టేయడం జరిగింది. ఈ సైడ్ ముద్రలు వేశారు. ఇక్కడ లోపల కూడా స్వామివారికి ముద్రలు వేసుకొని వచ్చేస్తే తర్వాత టెంకాయ దిగదీసి ఆల్రెడీ టెంకాయ లోపల కొట్టేసాము. సో ఇదే అండి మన దసరా. చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవడం అయితే జరిగింది. మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ. ఆల్మోస్ట్ టైం 1:30 అయిపోయింది. మొత్తం కార్యక్రమం అంతా ముగిసేసరికి తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.